అంటే ఇక్కడ కాస్త నీతో తర్వాత మాట్లాడినా కుదరదంటావా? సరే సరే మాట్లాడు. మన పని మందే, ఈ పనే. చీరలు కొనివ్వడం వరకే నా పని, మిగతా పనులన్నీ ఇంకోటి చేస్తాడా? అదేలే, నాకు అర్థమైందిలే. ఆ బాక్స్లో ఏముందో చూడు సార్. లేదు బాక్సులు ఇక్కడ, అక్కడ కాదు. నీ దగ్గర బాక్సులు ఏముంటాయిలే, ఇక్కడ ఏవో బాక్సులు ఉన్నాయి, చెక్ చేయమని చెప్పాను. ఏదో ఉందంట సార్, కంప్యూటర్ బాక్స్. సరే పెట్టే. ఇక్కడేం కనిపించట్లేదు మరి. డోర్ ఓపెన్ చేయి. ఓకే సార్. తప్పేమీ చేయట్లేదు కదా? లేదు సార్. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంక నేరుగా అక్కడికే వచ్చేస్తాను. కళ్ళు మూసుకో, అరవకూడదు. అరిచావనుకో మీ అమ్మని చంపేస్తాం. ఒక అమ్మాయి ఇంకా ఎవరు కనిపించట్లేదన్నారు? పాప కూడా కనపడటం లేదని కంప్లైంట్ ఇచ్చారు సార్. ఒక అమ్మాయి పాప కనిపించకుండా పోయారు. ఏదైనా తెలిస్తే వెంటనే ఫోన్ చేయండి. ఓకే సార్. మర్చిపోకూడదు. తప్పకుండా మేము ఇన్ఫార్మ్ చేస్తాం సార్. మమ్మీ ఇక్కడ రండి. మమ్మీ 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 చూడండి మమ్మీ. సాయి, జస్ట్ వెయిట్, అమ్మ విల్ కమ్. ఓకే. ఇక్కడే మమ్మీ నన్ను పెట్లో పెట్టాడు. ఇంకా ఏంటో చూస్తున్నారు? తప్పించుకోండి. లేదన్నా, ఆ పాపతో కలిసి పారిపోయే అవకాశమే లేదు. అటు వెతకండి రా. సరే బాస్. మర్యాదగా పాపని పో. వదిలిపెట్టు. నోర్మోయ్. రమ్మంటానా? అవే నోర్మోయ్, చంపేస్తాం. తప్పించుకోవచ్చు చూస్తారా? అయిపోయారా మీరు? నమ్మోయ్ వదా. నోర్మోయ్ అంటున్నా. లోపలికి వెళ్ళు. సార్, నిన్న యాక్సిడెంట్ అయిన చోటుకి ఆ అంబులెన్స్ లో ఎవరెవరు వెళ్ళారు సార్? తెలియదమ్మా, నేను అప్పుడు డ్యూటీలో లేను. మీరు రిసెప్షన్లో అడగండి. ఒక్క నిమిషం ఉండండి. శ్రీధర్ సార్, నిన్న రాత్రి అంబులెన్స్లో వెళ్ళింది ఎవరో చెప్పగలరా? ఓకే సార్.
యాక్చువల్గా నిన్న రాత్రి ఎవరూ లేరు, నేను డ్రైవరే వెళ్ళాం. అక్కడ ఒక అమ్మాయిని చిన్న పిల్లని ఏమన్నా చూసారా? అలా ఎవరిని చూడలేదమ్మా. హలో, ఎస్ సార్, ఓకే సార్. సార్, ఢిల్లీ నుంచి హోమ్ సెక్రటరీ సార్. హలో, ఎస్ సార్. లేదు సార్, మీడియాకేమీ ఇన్ఫామ్ చేయలేదు. ఈ కేసు విషయమే ఇంటర్పోల్ హెల్ప్ అవసరం అవుతుంది సార్. ఏర్పాటు చేస్తే బాగుంటుంది సార్. ఎస్ సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సార్, ఇతని సొంత ఊరు తిరుపతి. అక్కడున్న యూనివర్సిటీలో చదివాడు. అదే కాలేజీలో ప్రభా కూడా చదువుకుంది. అక్కడే ప్రభాకి లవ్ ప్రపోజ్ చేశాడట. చదువులో అతను ఎప్పుడూ ఫస్ట్లో వచ్చేవాడంట. తర్వాత ఫారెన్ వెళ్ళి వర్క్ చేశాడు. ఇప్పుడు చిన్న కంపెనీలో మేనేజర్గా ఉన్నాడట. పక్కింటి వాళ్ళు చాలా మంచివాడని చెప్పారు. ఎవరితోనూ తగాదాకి వెళ్ళడంట. బట్ దాన్ని బట్టి మనం ఊహించలేము సార్. ముందు వాడిని తీసుకురండి, ఎంక్వైరీ చేసి తర్వాత డిసైడ్ ఓకే చేద్దాం. సార్. మేడం లేవండి, ఒక నిమిషం అక్కడ కూర్చోండి, పదండి. చేయొద్దులే. మేడం, మీరు మా గురించి మా బాస్ గురించి చాలా తేలిగ్గా అనుకుని ఉంటారు. అలా అయితే కాదు. మా బాస్ మీకంటే 10 రెట్లు ఎక్కువగా ఆలోచిస్తారు. అందుకని మర్యాదగా ఫండ్ని ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళిపోవడమే మీకు మంచిది. లేదంటే మీరు, మీ పాప, మీ భర్త ఎవ్వరూ ప్రాణాలతో ఉండరు. నువ్వు మా గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ DVD చూడండి. ఇదే నీకు నేనిచ్చే లాస్ట్ ఛాన్స్. మేడం, అవన్నీ సెన్సర్ చేయనివి. నువ్వు అసలు మనిషివేనా రాక్షసుడా? ఒక అమ్మాయి స్నానం చేస్తుంటే బాత్రూంలో వీడియో పెట్టి తీసావు కదరా, సిగ్గుగా లేదా? మీ ఇంట్లో ఆడవాళ్ళే లేరారా? ఫండ్ని ట్రాన్స్ఫర్ చేయండి. నేను చెప్తూనే ఉన్నాను,